ఉదయాన్నే 4:30కి ఎంత నిండుగా కనిపిస్తున్నాడో కదండి చంద్రుడు. కోడి కూతలతో, పక్షుల కిలకిల రాగాలతోటి స్టార్ట్ అవుతున్న డే అంటే చాలా హ్యాపీగా మొదలవుతుందని అర్థం కదండి. ఒక పాజిటివ్ వైబ్ తోటి మనకి డే అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో అండి అలాంటి సౌండ్స్ వింటూ ఉంటే. ముందుగా నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నెలసరి అయిపోయిన తర్వాత ఇంటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, నేను ఏ విధంగా శుద్ధి చేసుకుంటాను అనేది షేర్ చేస్తున్నానండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. అంటూ అనేది అంటే క్లాతులతోటే మనకు అంటూ అనేది వస్తుందండి. మనం పూజ చేసే ముందు ఈ విధంగా ఇంటిని శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా తెలిసి చేసేది తప్పు అండి, తెలియక చేసేది తప్పు కాదు అని నా భావన. తెలియకపోతే చేసేది ఏమి లేదండి, తెలిస్తే ఖచ్చితంగా అది తప్పు కిందనే వస్తుంది. మనం దేవుడు మందిరానికి వెళ్ళాలన్నా, ఆ తండ్రికి పూజలు చేసుకోవాలన్నా ఇలాంటి శుద్ధి అనే నియమాలు పాటించాలి ఖచ్చితంగా. ప్రతి నెల ఇలాంటివి శుద్ధి చేసుకుంటేనే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో సంతరించుకుంటుందండి. నెక్స్ట్ ఇంటిని కూడా ఈ విధంగా శుద్ధి చేసుకుంటాను నేను. పసుపు అంటే ఇది గళ్ళుప్పు కొంచెం వేసుకుంటున్నాను నీళ్ళల్లో, బకెట్ నీళ్ళల్లో. అంటే ఇది ఇల్లును కడుక్కోవడం అండి. పసుపు గళ్ళుప్పుతో ఇల్లుని అనేది కడుక్కుంటూ ఉంటాను. ఇది ఎందుకు అని అంటే సైన్స్ ప్రకారంగా అండి మన ఇంట్లోకి ఏమన్నా క్రిమికీటకాలు, కప్పలు, పాములు ఇలాంటివి రాకుండా మనకి హెల్ప్ అవుతుందండి పసుపు గళ్ళుప్పుతోటి. నెక్స్ట్ పెద్దలు చెప్పింది సాంప్రదాయం ప్రకారం అండి ఈ పసుపుతో ఇంటిని శుద్ధి చేసుకోవడం, గళ్ళుప్పుతో శుద్ధి చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందొచ్చు అనేసి ఒక సాంప్రదాయం అండి. అది మనకు తెలిసిన విషయమే కదా. ఈ గళ్ళుప్పు పసుపుతోటి నువ్వు మనీ ప్లాంట్ ఎందుకు కడుగుతున్నారు మీరు అని అనుకుంటున్నారా? నేను గళ్ళుప్పు పసుపు వేసి కూడా మనీ ప్లాంట్కి నీరు అందిస్తూ ఉంటానండి. అది బుషీగా పెరగడానికి మంచిగా హెల్ప్ అవుతుందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ దుప్పట్లు అనేది పెద్ద దుప్పట్లు అంటే కొంచెం మా వారు హెల్ప్ చేస్తారులేండి. ఇవైతే మ్యాట్స్ ఇవన్నీ కొంచెం నేనే ఉతికేసుకుంటాను. బెడ్షీట్స్ ఇవన్నీ నేను ఉతికేసుకున్న తర్వాత బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఈ బాత్రూమ్ని ఎందుకు చూపిస్తున్నారు అనుకోమాకండి. ప్రతి ఒక్కటి మనకి మన ఇంట్లోకి వస్తే ఎంత పాజిటివ్గా ఉండాలంటే ఎవరికైనా బాగుంది అని అనిపించాలండి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఎక్కడి నుంచైనా రావచ్చు. అందుకే ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత నేను పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను. తర్వాత స్నానానికి ముందండి కొంచెం కస్తూరి పసుపు అండి ఇది. ఈ పసుపును కూడా నేను మొహానికి యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ఒక స్క్రబ్ లాగా యూజ్ అవుతుందండి శనగపిండి. మనకి కొంచెం బాడీకి ఫేస్కి కూడా మనకి స్మూత్నెస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ బకెట్ వాటర్ తీసుకున్నాను, ఇది స్నానానికండి. ఈ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని అనేది నేను స్నానం అనేది చేస్తాను. ఇది ఒక మంచి అంటే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. మన బాడీ మీద మనకి తెలియకుండా ఎన్నో కణాలు, సూక్ష్మజీవులు ఉంటాయండి. అది కిల్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇదండి ఇంటర్నల్గా తీసుకునేది పసుపు ముద్ద. పెద్దగా అవసరం, చాలా పెద్ద క్వాంటిటీ అవసరం లేదండి. చిన్నది రేగి గింజంత తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరు చెప్పారు అని అనుకోమాకండి, మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ప్రతి మూడో రోజు అంటే నెల మూడో రోజు వచ్చినప్పుడు తీసుకో అమ్మ ఇట్లా అని అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇంక అప్పుడు వాళ్ళకంత తెలియకపోయినా అది ఒక మంచి పద్ధతి అండి. మనకు తెలుసు కదా పసుపు అనేది యాంటీబయాటిక్ అనేసి, తీసుకుంటే చాలా మంచిదని వాళ్ళు అంటూ ఉంటే నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. నెక్స్ట్ ఇది జీరా వాటర్ అండి. కొంచెం హాట్ వాటర్లో జీరా వేసేసి ఇట్లా మిక్స్ చేసుకుంటే ఎల్లో కలర్ వచ్చేదాకా బాయిల్ చేసుకున్నాం అనుకోండి. ఇది మంచి హెల్త్ టిప్ అండి. ఇది ఏంటంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుంది ఇది. పొద్దున్నే నేను జీరా వాటర్, వామ్ వాటర్, హాట్ వాటర్ ఇలాంటి కొన్ని వాటర్స్ అనేది తీసుకుంటూ ఉంటాను ఉదయాన్నే. ఈ విధంగా అనేది నేను ప్రతిరోజు వాటర్ అనేది తీసుకుంటాను. ఇంటిని ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాతనే నేను పూజ గదిలోకి వెళ్ళడం జరుగుతుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.